ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. అసలు క్యాన్సర్ అంటే ఏం తెలియదు, మనకి క్యాన్సర్ ఎలా వస్తుంది, మనకి క్యాన్సర్ రాకుండా ఎలా ఆపాలి అనే దాన్ని బట్టి నేను ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా మనకి క్యాన్సర్ ఎలా వస్తుంది. క్యాన్సర్ అనేది ఏదో అంటువ్యాధి కాదు, మనలోనే పుట్టి పెరిగే వ్యాధి. అంటే ఎలా పుట్టిందంటే మనకు బాడీలో మ్యుటేషన్ జరిగినప్పుడు ఆ సెల్స్ అనేది డివైడ్, అంటే మీ అందరికీ తెలుసు, మనం ఒక కణం నుంచి 2 కణాలుగా 4 కణాలుగా కొన్ని లక్షలాది కణాలుగా పెరిగి మనకి శరీరం వచ్చింది కదా. అట్లనే ఇది ఒక మ్యుటేషన్ జరగడం ద్వారా సెల్ తప్పిపోయి డివైడ్ అయిపోతుంది. మ్యుటేషన్ జరగక ముందే డివైడ్ అవ్వడం ద్వారా ఆ సెల్కి చనిపోయే గుణం కోల్పోతుంది. దాన్నే క్యాన్సర్ సెల్ అని అంటాం. దాన్ని క్యాన్సర్ సెల్ అని అంటాం. ఆ సెల్ ఏంటంటే దానికి చచ్చిపోయే గుణం కోల్పోతుంది కాబట్టి మన బాడీలో అది పెరుగుతా అది ఒక కణిత లాగా ఫామ్ అయిపోతుంటుంది. ఆ కణితనే అది 2 టైప్స్ ఆఫ్ కణితలు ఉన్నాయి. అంటే బిగినర్ ట్యూమర్ అని ఉంటుంది, మాలిగ్నెంట్ ట్యూమర్ అని ఉంటుంది. బిగినర్ ట్యూమర్ అంటే ఒకటే కాడ ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయినప్పుడు దాన్ని సర్జరీ ద్వారా తీసేయవచ్చు. కానీ మాలిగ్నెంట్ ట్యూమర్ ఏంటంటే అది కణితలాగా ఫామ్ అవడమే కాక టోటల్ బాడీ పార్ట్స్కి మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడైతే 100+ క్యాన్సర్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ ఏంటంటే స్మోకింగ్ వల్ల. ఓన్లీ స్మోకింగ్ వల్లనే 16 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి మనకి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ క్యాన్సర్కి వచ్చేసి నాకు తెలిసిందంటే 3 టైప్స్ ఆఫ్ థెరపీస్. ముందు సర్జరీ, అంటే కణితలాగా ఫామ్ అయిన దాన్ని తీసేయడం అంటే సర్జరీతో తీసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రేడియోథెరపీ, అంటే ఒక కాడ క్యాన్సర్ సెల్స్ అనేవి ఉంటే దాన్ని రేడియేషన్స్, అంటే ఎక్స్రేస్ కానీ గామా రేస్ కానీ అక్కడికి పంపించి ఆ క్యాన్సర్ సెల్స్ అనేవి తగ్గించడం. అట్లా తగ్గించినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే అది ఎక్స్రేస్ అండ్ గామా రేస్ కాబట్టి ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడ కొంచెం అబ్నార్మల్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ థర్డ్ వచ్చేది అందరు భయపడేది ఏంటంటే కీమోథెరపీ. కీమోథెరపీ ఎందుకు భయపడతారంటే అది ఒక పాయిజన్ లాంటిది డ్రగ్. అది మన బాడీలో రక్తం ద్వారా కానీ లేకపోతే మన నోటి ద్వారా కానీ మన బాడీలో పంపించడం జరుగుతుంది. పంపించినప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పుడైతే సెల్స్ ఎక్కువ డివిజన్ జరుగుతుందో ఆ సెల్స్ అనేది చంపేస్తుంది అది. అందుకని దానికి ఒకటి తెలియదు అన్నట్టు, మన బాడీలో మంచి సెల్స్ కూడా ఉంటాయి, అవి కూడా వేగంగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి, కానీ దానికి ఏవి మంచి సెల్స్ అని తెలియదు. సో ఏం చేస్తుందంటే ఆ డ్రగ్ మంచి సెల్స్ని చంపేస్తుంది, అలాగే క్యాన్సర్ సెల్స్ని కూడా చంపేస్తుంది. అప్పుడు మంచి సెల్స్ని చంపేయడం ద్వారా మనకు హెయిర్ ఫాల్ కానీ అండ్ డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ అవ్వడం జరుగుతుంది. అయితే మనకు క్యాన్సర్ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సింది ఏంటంటే ముందుగా జంక్ ఫుడ్ అసలు తినకూడదు. లైక్ సోయా సాస్ లాంటివి అవి కూడా మనం అవాయిడ్ చేసింది బెటర్. మళ్ళీ ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన కానీ ఆయిల్ ఎక్కువ తీసుకోవడం కానీ జరిగితే అది మనకి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఇవి తీసుకోవడం వల్లనే మన బాడీలో అనేది మ్యూటేషన్ జరుగుతుంది, అప్పుడు సెల్ డివిజన్ అయిపోతుంది. అండ్ తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే అందరికీ తెలుసు, పసుపు అన్ని అనారోగ్యాలకు మంచిదని. ముందు పసుపు అయితే అందరూ చాలా తీసుకోవాలి. కొంతమంది ఇలా ముందు పసుపు వేసినావు తినమని అంటారు, కానీ అట్లా ఉండద్దు. పసుపు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ అందరూ కూడా గ్రీన్ టీ అలవాటు చేసుకోవాలి, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ మొలకలు, లీఫీ వెజిటేబుల్స్ ఇవికి మనం తీసుకుంటే మన మ్యూటేషన్స్ అనేది పెంచుకోవచ్చు, మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అండ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు కొంచెం పెరుగుతూ ఉంది. 1,00,000 మంది చనిపోతూ ఉంటే దేశం అంటే ప్రపంచం మొత్తంలో 1,00,000 మంది అనుకుంటున్నారంటే దాంట్లో 200 మంది క్యాన్సర్ తోటి బాధపడి చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 6 మెంబర్స్ మన దాంట్లో క్యాన్సర్ తోటి చనిపోతున్నారు అంటే దాంట్లో ఖచ్చితంగా ఒక్కరు ఉన్న స్మోకింగ్ వల్లనే. అండ్ స్మోకింగ్ మీరు చేసేది కాకుండా మీ పక్క పొంటి వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయితే స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కకి వెళ్ళి కూర్చొని ఆ స్మోక్ పీల్చడం వల్ల 70% ఆఫ్ క్యాన్సర్ మీకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు ఒక 4 ఇయర్స్ బ్యాక్ అమెరికాలో ఏంటంటే డోస్టెలిండాబ్ అని ఒకటి మెడిసిన్ అనేది కనుక్కున్నారు వాళ్ళు. అయితే దాన్ని ఒక 8 డోసెస్ కింద 6 మంత్స్ మనం ఇస్తే ఆ క్యాన్సర్ సెల్స్ అనేటివి 6 మంత్స్ తర్వాత డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అని తెలిసింది. అయితే ఇది ఇట్లా మనకి ఇంప్లిమెంట్ అయ్యింది అనుకోండి, ఇంకా క్యాన్సర్కి అసలు భయపడాల్సిన అవసరం లేదు.
నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ